హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రామ్ చరణ్ నటించిన పెద్ది టీజర్ ఇప్పుడే చూశాను. జస్ట్ టీజర్ మాత్రం రామ్ చరణ్ అభిమానులకు మాత్రం పూనకాలు తెప్పించేలాగే ఉంది. అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్కే కాదు, కథమ ఆడియన్స్ కూడా నచ్చేలాగే ఉంది టీజరు. అండ్ ఈ టీజర్ స్టార్టింగ్ రామ్ చరణ్ చూపించిన లుక్, ఆ రగ్డు లుక్లో ఆ గడ్డం, ఆ జుట్టు, చెవుకి రింగు అండ్ ముక్కు కూడా రింగ్ లాగా ఉంది. అది నాకు సై సినిమాలో ఇదే భిక్షు యాదవ్ చూపించినట్టుగా సేమ్ సేమ్ అదే రగ్డు లుక్లో ఉన్నాడు. అండ్ ఈ సినిమాలో బుచ్చిబాబు మాత్రం బాగా డస్ట్ని వాడినట్టున్నాడు. డస్ట్ అంటే మామూలు డస్ట్ కాదు. రంగస్థలం సినిమా చూసే ఉంటారు కదా మీరు. రంగస్థలం సినిమాలో ఎలాగ విలేజ్ బ్యాక్గ్రాఫ్లో సాగుతుందో స్టోరీ, సేమ్ ఈ సినిమా కూడా అలాగే ఉండిద్దామన్న డౌటు. అండ్ ఒక్కొక్క సీను అసలు వంక పెడతానికి లేదు, చాలా న్యాచురల్గా యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో కూడా రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్లో నటించాడు అనుకుంటా. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కనబడిపోతున్నాయి ఆ సీన్స్కి తగ్గట్టుగా. అండ్ దీంట్లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ ఊరికి ఎవరు ఆస్కార్ అవార్డులు ఎవరు, ఆయన పని అయిపోయింది అంటున్నారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఆయన ఇచ్చిన మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ మరి జాన్వీ కపూర్ ఎక్కడుందో ఈ సీన్స్లో నాకు ఎక్కడ కనపడలేదు. కానీ రామ్ చరణ్ మాత్రం చూపించారు భయ్య. ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క లెవెల్లో చూపించారు. ఆ బ్యాట్ పట్టుకొని వచ్చే సీనే కానీ, భూమికి గుద్ది బ్యాట్తో ఇచ్చే బాల్ను కొట్టే సీనే కానీ, అసలు ఒక్కొక్క సీను ఒక్కొక్క హైలైట్, అసలు మామూలుగా లేదు. ప్రతి సీను చాలా బాగుంది. అండ్ బుచ్చిబాబు డైరెక్షన్ గురించి మనం ఇంకా పెద్దగా ఆలోచించవసరం లేదు. ఎందుకంటే మొన్న వచ్చిన బుచ్చిబాబు ఫస్ట్ ఫిలిం చూసి ఉంటే మీకు అర్థమైపోద్ది అతని డైరెక్షనే కానీ, అతని టేకింగ్ కానీ ఎలా ఉండిద్ది అనేది. ఇంకా ఈ రంగస్థలం సినిమాకి కూడా బుచ్చిబాబే స్టోరీ ఇచ్చాడని బయట టాకు. నాకు కూడా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమో చూడాలి, సేమ్ అదే కైండ్ ఆఫ్ స్టోరీ, అదే విలేజ్ బ్యాక్గ్రాఫ్ట్లో సినిమాని సెట్ చేసాడేమో. కాకపోతే స్టోరీ మారిద్ది, కాకపోతే అదే విలేజ్ బ్యాక్గ్రాఫ్లో సాగుద్ది అనుకుంటున్నాను నేను. అందులో ఇంకొక యాక్టర్ కూడా, మంచి స్కిల్ ఉన్న యాక్టర్ కూడా ఉన్నాడు. మీరు మిర్జాపూర్ సిరీస్ చూసుంటే దాంట్లో మున్నాబాయ్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అతని క్యారెక్టర్ ఎంత హై పీస్లో ఉండిద్ది అంటే అంత హై పీస్లో ఉండిద్ది. అతని క్యారెక్టర్ని ఈ పెద్ద సినిమాలో కూడా తీసుకొస్తున్నారు. చూడాలి సినిమా. ఐ థింక్ వచ్చే సంవత్సరం ఈ సినిమాని కొట్టే సినిమా ఇంకోటి లేదనుకుంటున్నాను. ఎందుకంటే మన రామ్ చరణ్కి ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా పెరిగింది. గ్లోబల్ స్టార్ అయ్యాడు కాబట్టి ఇంటర్నేషనల్ ఆడియన్స్